జూబ్లీహిల్స్ లో బీజేపీ జెండా ఎగరవేసేందుకు పార్టీ నేతలు కార్యకర్తలు పూర్తి విశ్వాసంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. ఇక పార్టీ నేతలతో సమావేశమయ్యారు బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్. పార్టీకి ఎదురవుతున్న సవాళ్లు, తాజా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, నేతల మధ్య కోఆర్డినేషన్ వంటి అంశాలపై చర్చించారు. ఎన్నికల వేళ ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తాము చేసిన కార్పెట్ బాంబింగ్ ప్రచారానికి భయపడి ముఖ్యమంత్రి నేరుగా ప్రచారానికి దిగుతున్నారని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. కాంగ్రెస్ కు అభ్యర్థులు లేరనే ఎంఐఎం వ్యక్తిని నిలబెట్టారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ బీజేపీ మధ్యే పోటీ ఉందన్నారు. జూబ్లీహిల్స్ లో బీజేపీ గెలిచేందుకు చాలా అవకాశాలున్నాయన్నారు. జూబ్లీహిల్స్ లో బీజేపీ జెండా ఎగరేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి విశ్వాసంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. మనతో భయపడే సీఎం కూడా అక్కడ అన్ని రకరకాల వాగ్దానాలు ఇస్తా ఉన్నారు. బీఆర్ఎస్ ఆల్మోస్ట్ ప్రజలు మర్చిపోతూ ఉన్నారు. అక్కడ ప్రధానమైన పోటీ ఇంతకుముందు చెప్పినట్టు మనం చెప్తున్నది ఎంఐఎం బీజేపీ మధ్యనే ఉంది పోటీ. కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ లేరు కాబట్టి మనం అదే ఏదో ఆలోచన మనం ఉన్నాం, ప్రజలు కూడా అదే ఆలోచన ఉన్నారు. కాబట్టి అందరూ కూడా పూర్తిగా విశ్వాసంతో ముందుకు పోదాం. జూబ్లీ బీజేపీ గెలుస్తుంది. కేంద్ర నిధులతోనే గ్రామాల్లో, పట్టణాల్లో అభివృద్ధి జరుగుతోందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. సంక్షేమ పథకాలకు ఇస్తున్న నిధులు కూడా కేంద్రానివే అని చెప్పారు. కొన్ని రాష్ట్రాలు కేంద్ర నిధులను డైవర్ట్ చేస్తూ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయని ఆరోపించారు. తెలంగాణలోనూ ఇదే తరహా చేస్తున్నారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పూర్తిగా కేంద్ర నిధులను డైవర్ట్ చేసిందని, ఈసారి మాత్రం తాము కంట్రోల్ చేస్తున్నామన్నారు. గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందంటే, మున్సిపాలిటీ కానీ గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వ నిధులే. సంక్షేమ ఫలాలు అందుతున్నాయంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ ఫలాలే. ఈ రాష్ట్రము, ఆ రాష్ట్రము, బీజేపీ ప్రభుత్వం ఉందా, ఇంకో పార్టీ ప్రభుత్వం ఉందా ఇక్కడ చూస్తున్నాం. ఒక స్కీమ్ అనౌన్స్ చేస్తామంటే అది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అది ఆ స్కీమ్ అమలు అవుతుంది పేద ప్రజల కోసం. కొన్ని రాష్ట్రాలు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఏ పథకానికి నిధులు ఇచ్చినా వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా చాలా నిధులు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వం అయితే పూర్తిగా డైవర్ట్ చేసింది. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రభుత్వ మనుగడకు ప్రమాదమని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు చెప్పారు ఎంపీ డీకే అరుణ. బీజేపీపై అనేక కుట్రలు పన్నుతూ గెలవాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు. అజారుద్దీన్ని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలను చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎంత భయపడుతుందో స్పష్టమవుతోందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలను భగ్నం చేసి బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు డీకే అరుణ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వారి యొక్క ప్రభుత్వ మనుగడకు ఈ ఎన్నికల్లో గెలవకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మనుగడకే ప్రమాదమైనటువంటి స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ ఎన్నికల్లో మేము గెలుపొందాలనేటటువంటి అనేక కుట్రలు పన్నుతా ఉంది. ఈరోజు ఆ భయంతోనే అజరుద్దీన్ గారిని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఇప్పుడు ఒక వార్త వచ్చింది. ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు ఓడిపోదాం అనేటటువంటి భయం పట్టుకున్నది. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో ఆ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, పార్టీకి ఎదురవుతున్న సవాళ్లు, తాజా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, నేతల మధ్య కోఆర్డినేషన్ వంటి అంశాలపై చర్చించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో బన్సాల్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.